హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మమ్మ వంటింటి రుచులు అండి. నేను చేయబోయే ఈరోజు స్పెషల్ స్నాక్స్ అండి. ఆ స్నాక్స్ ఏంటంటే కాను మసాలా అండి. ఆ కాను మసాలాని ఎలా చేయాలో ఏంటన్నది వంటింట్లోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఇవండి స్వీట్ కార్న్ గింజలండి. ఈ స్వీట్ కార్న్ గింజల్ని మీరు ఎప్పుడన్నా సరే 4 రోజుల ముందు ఒలిసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ కార్న్ మసాలాని చేసుకోవచ్చండి. ఈ పిల్లలకి చాలా ఇష్టపడతారండి. ఈవినింగ్ స్నాక్స్ లాగాను ఉపయోగించుకోవచ్చండి. ఈ సినిమా హాల్లో కానీ మాల్స్లో కానీ ఇవి అమ్ముతారండి. వాటికన్నా మనం ఇంట్లో తయారు చేసుకున్నాం అనుకోండి, పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్ అండి. ఇది చాలా హెల్దీగా 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి. ఇది కార్న్ కనుక ఒక్కసారి ఉడకబెట్టుకుని ఇంట్లో పెట్టుకున్నారంటే ఫ్రిడ్జ్లోను ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి. ఇది ఇప్పుడు గ్యాస్ వెలిగించి వాటర్ పెడతానండి. వాటర్ పెట్టాక ఒక్క అర స్పూన్ మాత్రమే సాల్ట్ వేసుకోండి. కొంచెం వాటర్ని మాత్రం బాయిల్ అవ్వనండి. చూసారండి, కార్న్ని 1 కప్పు తీసుకున్నానండి. ఆ వాటర్ని అలా బాయిల్ అయ్యాక ఇలా వేసేసుకుని 1-2 నిమిషాలు మాత్రం బాయిల్ అవ్వనివ్వాలండి. బాయిల్ అయితే కొంచెం మెత్తగా వచ్చి బాగుంటుందండి. కార్న్ ఉడికిందో లేదో చూసుకుందామండి. ఇలా నొక్కి చూసుకుంటే ఇలా మెత్తగా అయినాయి అనుకోండి, ఉడికినట్లు లెక్కండి. ఇప్పుడు వీటిని వేరే దానిలోకి నీళ్ళన్నింటినీ వడకట్టుకుందామండి. ఇప్పుడు ఈ కార్న్లోనే 2 రకాలు చూపిస్తానండి. ఒకటి స్వీట్ గాను, ఒకటేమో మసాలా వేసి నేను చూపిస్తానండి. చూడండి, కార్న్ అండి, బాయిల్ చేసుకున్న కార్న్ అండి. ఈ కార్న్లోనండి ఇప్పుడు 1 స్పూన్కి నెయ్యి వేసుకోండి. నెయ్యి కానీ బటర్ కానీ వేడి దాని మీద వేసుకుంటే కరిగిపోతుందండి. నేను 1/2 స్పూన్కి మాత్రం సాల్ట్ వేసుకుంటున్నానండి. దీనిలో ఇలా బాగా తిప్పేసుకోండి. ఇది స్వీట్ కార్న్ అవుతుందండి. మీకు కావాలంటే పంచదార పులుకులు వేసుకోవచ్చు, పౌడరును మీరు తినగలిగితేను. లేదనుకోండి, ఎలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఇందాక బాయిల్ చేసుకున్న కార్న్ అండి. ఈ కార్న్ కూడా ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకుని ఈసారి హాట్గా ఉండేటట్టు చూపిస్తున్నానండి. మీ కార్న్ని కొంచెం నెయ్యి వేసుకోండి. మా ఇంట్లో కరగబెట్టుకున్న నెయ్యేనండి. మీరు బటర్ కూడా వేసుకోవచ్చండి. వేడి మీద లైట్గా చాట్ మసాలా వేసుకోండి. లైట్గా వేసుకోండి, లేకపోతే చేదు వస్తుందండి చాట్ మసాలా. దీనిలో 1/4 స్పూన్కే సాల్ట్ వేస్తున్నానండి. జీలకర్ర పొడిని మాత్రం వేయించి పొడి చేసుకున్న జీలకర్రని మాత్రమే వేసుకోండి. పచ్చిది మాత్రం వేయబాకండి, టేస్ట్ బాగోదు. 1/2 స్పూన్కే కారం వేస్తున్నానండి. ఇదంతా ఇలా తిప్పేసుకోండి. కార్న్లోనే 2 వెరైటీస్ అండి ఇవి. మనం బయట మాల్లో కానీ సినిమా హాల్లో కానీ వీటికన్నిటికన్నా మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం తిన్నామన్నా తృప్తి ఉంటుందండి అన్నిటికీ. దీన్ని మీరు మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఆ టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నాకు కామెంట్ చేస్తేనే కదండి నాకు తెలిసేది. అప్పుడు నా వీడియోని మీరందరూ షేర్ చేసుకుని లైక్స్ కొట్టి నా వీడియోని కొత్తగా చూసేవాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్లు మాత్రం మర్చిపోబాకండి. దీన్ని నేను సర్వింగ్ బౌల్లో తీసుకుని నెయ్యి మాత్రం మీకు ఎంత ఉండా వేసుకోండి, చాలా బాగుంటుందండి. మన ఇంట్లో నెయ్యి కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి మీకు. ఎందుకండి ఇలా సర్వ్ చేసుకోండి.